రూపగా మార్చి ఇలా మీరు చేసిన నిర్వాహకం వల్ల ఈ రోజున నెలకు 6,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ కట్టడం జరిగింది. 2 సంవత్సరాలకు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1,50,000 కోట్ల వడ్డీ కట్టడం జరిగింది. అయినా చెప్పిన ఇన్ని పనులు చేస్తూ ఉంటే కూడా మీరు అంటే ప్రజలు మీ తెలివి మీ ఒక్కరి సొత్తు అనుకుంటా ఉన్నారు, ప్రజలు అమాయకులు అనుకుంటా ఉన్నారు. మీ మాటలోనే సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడితే పదే కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటారు. వ్యక్తిగా మేము ఎవరిని ద్వేషించాం, కానీ వ్యవస్థ పరంగా చేసేటువంటి ప్రభుత్వ పరంగా ప్రజాస్వామికంగా లెక్కలు ప్రతిదీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలను కన్ఫ్యూజన్ పెట్టాల్సిన అవసరం లేదు. అందుకనే శాసనసభ వేదికగా మాట్లాడదని రమ్మంటే మీరు నెపం చూపించి ఇవాళ మీ అల్లుడు గారు అలా హరీష్ రావు గారు మరి స్పీకర్ను మాకు మైక్ ఇవ్వలేదు. ఎన్ని సందర్భాల్లో గతంలో మేము లేమా మైక్ ఇవ్వలేదు. ఆనాడు చిన్నదానికే మొత్తం టోటల్గా వాళ్ళ సభ్యత్వాలను రద్దు చేసింది కదా ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ అట్టగే సంపత్ కానీ చాలా సందర్భాలు ఉన్నాయి, ఉదంతాలు ఉన్నాయి. దాని ఒకసారి బేరీ తెలుసుకుంటే ఈరోజు మీరు చేసినటువంటిది ఇది డ్రామా కాదా, ఇది యాక్షన్ కాదా? అందుకనే మేమేమంటా ఉన్నాం, ఈరోజు పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులు అందరం కూడా యావత్ కృష్ణా నదీ జలాల పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పాలమూరు, రంగారెడ్డి, ఖమ్మం జిల్లా వాసులందరం కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, 2 చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నాం. దయచేసి కృష్ణా జలాల పైన పాలమూరు ప్రాజెక్టు పైన చర్చకు మీరు దయచేసి రండి. విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, చర్చకు రండి. మీరు సలహాలు ఇవ్వండి, వాస్తవాలు తప్పులుంటే మీరు సంతకాలు చేసే ముందు పెడతాం. చెప్పండి, సలహా సూచనలు ఇవ్వండి. ఉంటే పోనీ మా తప్పులు ఉంటే మీరు ఎత్తి చూపండి. అట్లా కాకుండా మేము శాసనసభనే బైకాట్ చేస్తామంటే మీ అబద్ధాలని మీ బండారాల్ని బయట పెట్టే వాతావరణం వచ్చింది. కాబట్టి మీరు శాసనసభను మేము బైకాట్ చేస్తామంటే ఖచ్చితంగా కృష్ణా జలాలు పారుతున్నటువంటి పాలమూరు జిల్లా, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా ప్రజలు జిల్లా నుంచి మిమ్మల్ని బహిష్కరించే కార్యక్రమం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికీ స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు 130 సీట్లు రాలే సార్. నెక్స్ట్ ఏ సందర్భం వచ్చినా ఒక్క సీటు కూడా రాదు, మిమ్మల్ని బహిష్కరించే వాతావరణం వస్తుంది. మీరు అటువంటి జరగకుండా ఉండాలంటే మీ చిత్తశుద్ధిని నిజాయితీని శాసనసభకు వచ్చి చర్చలో పాల్గొని ఈరోజు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ వాపసు తీసుకొని మీ నిన్న మొన్న చేసిండ్రు కదా ఎవరు డిప్యూటీ లీడర్గా డిప్యూటీ లీడర్ అయిన మొదటి రోజే